నరేంద్ర మోదీ నివాస సమీపంలో కాంగ్రెస్ నేతలు ధర్నా కొనసాగిస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని పార్టీ నేతలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళనలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అవసరమైతే రాత్రంతా ధర్నా కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిపారు. విద్యార్థుల గొంతులను అణచివేయొద్దని, నీట్ లీక్ పై ప్రధాని మోదీ మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై పార్లమెంట్లో చర్చ జరగాలని హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ కోరింది. కాంగ్రెస్ డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమావేశం అయినట్లుగా కూడా సమాచారం. एंड हमने कहा कि देखिए हम स्टूडेंट इशू पे डिस्कस करना चाहते हैं और स्पीकर ने हमें कहा कि डिस्कशन के लिए उन्हें सरकार से पूछना है. मतलब आप समझिए, स्पीकर इज टेलिंग अस दैट टू डिबेट इन पार्लियामेंट ही हैज टू टेक परमिशन फ्रॉम द गवर्नमेंट. ही इज ओपनली टेलिंग अस दैट. ठीक है, देखिए इशू स्टूडेंट्स की है, यूथ के फ्यूचर की है, और ये जो किया जा रहा है, लोगों को मारा जा रहा है, पीटा जा रहा है, दिस इज कंप्लीटली अन इंडियन. मोदी जी has not even apologized for what has happened yesterday. Now ये जो युवा हैं, it has ceased to exist. Testing system has been hollowed out by termites. That is all they're saying. Nothing wrong with it. We've been saying it. I've been doing presentation after presentation about this. Why is the Prime Minister silent? What is the reason? He should apologize to the students and he should stop this nonsense of police people thrashing students. This is completely wrong. This is no way to treat the young people of this country. The young people of this country do not have any opportunities. All the doors are closed. There is only one door which is open, which is the door of the competitive exam, and that door is also destroyed because of the pracharaks becoming vice chancellors of universities. We have no future. That's what they're saying. This is not just about education. This is about the future of young people. They watch, they look at Mr. Ambani's wedding and they watch. They have no money to open a business if they want. సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా దుద్యాల మండలం హాకింపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ ను సీఎం పరిశీలించారు. అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. కాగా ఈ రాత్రికి సీఎం రేవంత్ కొడంగల్లోనే బస చేయనున్నారు. రేపు ఎస్ఐఆర్ పై సమీక్ష నిర్వహించనున్న సీఎం స్థానిక నేతలు బేఎల్ఏలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
సినీ హీరో నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎన్బీకే 111 సినిమాలో భాగంగా కాకినాడ పోర్ట్లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా బాలకృష్ణ కాలికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇక మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మంచు మనోజ్ బాలకృష్ణపై యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మోకాలికి గాయమైంది. ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, బాలయ్య బాగానే ఉన్నారని పేర్కొంటున్నారు. ఇక బాలయ్యకు పరీక్షల అనంతరం కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లుగా సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీ పాలక పక్షంలో వర్గపోరు రచ్చకెక్కింది. ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య రియల్ ఎస్టేట్ వివాదం దుమారం రేపుతుంది. మార్కాపురం కేంద్రంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిపై ఆరోపణలు చేశారు. తమ రియల్ ఎస్టేట్ వెంచర్పై ఎమ్మెల్యే నారాయణరెడ్డి అధికారులతో కుమ్మక్కై దాడి చేయించారని, భ్రమరా సంస్థ ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టించారని మండిపడ్డారు. గుంటూరు కమిషనర్గా ఉన్నప్పటి పాత కక్షలు మనసులో పెట్టుకుని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్ కూడా తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య జరుగుతున్న ఈ రియల్ వార్ ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో అప్రోజ్ అనే వ్యక్తి రౌడీ షీటర్ సూరిని దారుణంగా హత్య చేశాడు. అప్రోజ్ గతంలో తన భార్య బావమరిది సల్మాన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. సూరిపై కూడా వరంగల్, హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యున్నాయి. అంతేకాకుండా అతనిపై నగర బహిష్కరణ ఉత్తర్వులు కూడా అమల్లో ఉన్నట్లుగా సమాచారం. తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు సూరి నందనవనానికి వచ్చాడు. సూరి అక్కడ ఉన్నాడని తెలుసుకున్న అప్రోజ్ అక్కడికి చేరుకుని సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి ఆపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఎట్లుందరా ఆట ఏమన్నా దుల్లేరా మేము మొన్నకి సమ్మె దియనా షాప్ ఆ? మొన్న దియనా డబ్బా కన్నా ఇచ్చిన మనకి రోడ్ మీద ఏమన్నా నేను దుల్లేరా ఓనియలేరా అక్కడ कैसा है जलवा क्या गिरे नएगा नीचे भी नहीं गए बुल्ला कहा जाने दे रहे पुलिस वाले घर में दम कर रहे मस्त बोली करना क्या करना देखो मेरा तो पक्का एरिया है ना ऐसा रे నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో రాబోయే 3-4 రోజుల పాటు వాయువ్య అలాగే ఉత్తర తూర్పు భారతదేశంతో సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్లలో పాటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, బలహీనమైన నిర్మాణాల కింద ఆశ్రయం పొందవద్దు అని అధికారులు సూచించారు.
హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో ఎల్లమ్మ తల్లి జమదగ్ని మునిస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కుమార్తె నైమిషారెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఇక ఎల్లమ్మ తల్లి దివ్య కళ్యాణాన్ని దర్శించుకోవని పూర్వజన్మ సుకృతం అంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులు గోవింద నామస్మరణలు, భక్తి గీతాలతో బారుమోగగా మొత్తం ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకల్లాడింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన అరాచకమయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మండిపడ్డారు. వారిది అరాచక పాలన అయితే కాంగ్రెస్ ది ప్రజాపాలన అన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ రావుల వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, అలాగే రుణమాఫీ, ఉచిత బస్సు, సన్నబియ్యం వంటి హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. లైవ్ ఉందా మంది అడుగు లైవ్ మనది ఉందా మన లైవ్ అది మనది లైవ్ పెడతలేడా లైవ్ లింక్ ఇచ్చేయండి లైవ్ తీసుకో మన అందరు ఫోన్ చేయండి పెడతా ఉన్నాడు. మరొక వైపు అసలు ఇరిగేషన్లో తప్పిదాలకి కేంద్ర బిందువు అయినటువంటి హరీష్ రావు గారు కరువుని ఏకరవ పెడతా ఉన్నాడు. ఇది విచిత్రంగా ఉంది. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే చెల్లించిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ తెలంగాణని 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు అధోగతి పాలు చేసి అసలు తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసమైతే ఎవ్వరికి ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం వారి కుటుంబాలు ఉద్యోగాలు పెట్టుకొని 10 ఏళ్ళు కాలయాపన చేశారు. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 30-35 వేలు దాటలే 10 ఏళ్లలో. ఇలా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన సంఖ్య 2.5 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వచ్చి 12 మాసాల లోపే 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇలా 2.5 సంవత్సరం 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. మీరు 10 ఏళ్ల పాలనలో 30-35 వేలు ఇయ్యలేని దుస్థితి ఇవాళ 2.5 సంవత్సరాల్లో మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి సువర్ణ యుగం ఇది. మీరు ఉద్యోగాల గురించి మాట్లాడతారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినట్టు కుటుంబాలకు మీరు ఏం చేశారు? నిరుద్యోగులకు ఏం చేశారు? ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితి అన్నాడు. నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, పోలీసు రాజ్యం మీది రాబందుల పాలన 10 ఏళ్ళు జరిగితే ఇవాళ ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. పెడతా ఉన్నాడు. మరొక వైపు అసలు ఇరిగేషన్లో తప్పిదాలకి కేంద్ర బిందువు అయినటువంటి హరీష్ రావు గారు
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశానికి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరజ్యోతి భవనం ఆవరణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి తెలంగాణ రక్షణ సేన తరపున నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేయడం విచారకరమన్నారు. ఉద్యమకారులు భిక్షాటన చేస్తూ ఆందోళనలు చేపట్టిన తర్వాతే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిందని విమర్శించారు. కేకే కమిటీ అంటేనే కాలయాపన కమిటీ అని అభిప్రాయం ప్రజల్లో ఉందని, ఆ భావనను కమిటీ తన పనితీరుతో తప్పని నిరూపించుకోవాలంటూ సూచించారు. ముప్పై నెలల్లో ఇప్పుడు ఉద్యమకారులు అనేక ఉద్యమాలు చేస్తే హైదరాబాద్ నగర నడివీధుల్లో భిక్షాటన చేస్తే ఆ తర్వాత ఈ కమిటీ రావడం అన్నది కొద్దిగా విచారకరం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఎలక్షన్ టైంలో ఆనాడు మీరందరూ చెప్పింది ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో లేకపోయినా రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్న కోదండరామ్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, రాములు నాయకన్న గారు వీరంతా ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మాకు ఉద్యమకారుల కష్టాలు తెలుసు, మేము ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఉద్యమకారులకు మేలు చేస్తామని చెప్పిరన్న. మరి ఈ 30 నెలల్లో వాళ్ళకి ఆలస్యమైంది కాబట్టి మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా ఈ కమిటీ ఎంత తొందరగా కంక్లూడ్ అయ్యి నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా దీని అప్లికేషన్ మాత్రం రెట్రాస్పెక్టివ్గా మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి వారికి బెనిఫిట్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నానన్న. రూల్ పొజిషన్ కోసము చట్టబద్ధత కోసము ఆలోచించే అవసరం లేదన్న. మన భారతదేశంలోనే అనేకమైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని మానవీయ కోణంలో అన్నిటికన్నా ఎక్కువ టైం బౌండ్ మేనర్లో దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నానన్న. డెఫినెట్గా బయట ఉన్న చర్చ, రాజకీయంగా మేమందరం అనుకునే చర్చ కూడా కేకే గారి కమిటీ వేసినారంటే కాలయాపనకి వేసినారని అనుకున్నామన్న. ఎందుకంటే ఈ 30 నెలల్లో ముందే ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే డిసెంబర్ 9 అధికారంలోకి రాగానే తెల్లారి నుంచే బెనిఫిట్ ఇస్తామన్నారు కాబట్టి ఇవ్వకుండా పోయినందుకు కాలయాపన కమిటీ అనే మేము అనుకున్నాం. అయితే అది తప్పని ప్రూవ్ చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. టైం చెప్పండి ఎన్ని. హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ప్రేమ్నగర్, సౌత్ ప్రేమ్నగర్ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కలుషిత నీటి సరఫరా, క్యాచ్ పిట్స్ నిర్మాణం, అలాగే నాలా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలపై వెంటనే స్పందించిన ఎంజీఆర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ ఇంజనీర్తో ఫోన్లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే సాయిబాబా గుడి కమాన్ కిందనున్న నాలా బ్రిడ్జి వద్ద ఓపెన్ గ్రిల్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా సంబంధిత అధికారులకు లేఖ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తామని ఎంజీఆర్ హామీ ఇచ్చారు. వాటర్ రావట్లేదు, వచ్చినా కూడా పొల్యూషన్ వాటర్ వస్తుంది, స్టార్టింగ్ వస్తుంది ఒక 5-10 minutes వస్తుంది, సన్నగా వస్తుంది, ఎవరు సరిపోవట్లేదు వాటర్. రేవంత్ రెడ్డి గారి సర్కార్ అట్లే ఉంటుంది. మరి మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే కదా అన్న. ఇది ఫాలో చేసుకున్నాను అట్లా కదా. మా పట్టా ఉంటే ఒకసారి నువ్వు అప్లై చేసిందా 5 లక్షలకు ఎందుకంటే వీళ్ళకి అప్లై చేసి పెట్టిందా? అది ఉంటే వచ్చారు ఇక్కడికి చూస్తాం 100% చేస్తాం. నాదే బాధ్యత. వాటర్ వస్తుంది అది. అరే మరి మట్టాడు చెప్పు, పంపించినప్పుడు చెప్తాను. రేపు ఫోన్ చేస్తారు. చూస్తారు వాటర్ రావట్లేదు, వచ్చినా కూడా పొల్యూషన్ వాటర్ వస్తుంది, స్టార్టింగ్ వస్తుంది ఒక 5-10 minutes వస్తుంది, సన్నగా వస్తుంది, ఎవరు సరిపోవట్లేదు వాటర్. రేవంత్ రెడ్డి గారి సర్కార్ అట్లే ఉంటుంది. మరి మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే కదా అన్న. ఇది ఫాలో చేసుకున్నాం. ప్రజలకు సేవ చేయడమే బాధ్యత అని ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కమలాకర్ నిరూపిస్తున్నారు. సూర్య కంటి హాస్పిటల్ సహకారంతో తన సొంత ఖర్చులతో గ్రామానికి చెందిన 25 మందికి పైగా నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. ఇక చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి ఉచిత ఆపరేషన్లతో కొత్త వెలుగులు నింపడంపై గ్రామస్తులు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమలాకర్ సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. చూపెందుకో మా కోసం చూస్తుంటదే, మీ ఇంటి తలుపెందుకో
ఉంటది నీ వంటి నేతుంటేనే మా బతుకు బాగుంటది అట్టయితే నీ ఇంటి తలుపెనైతదే మా ఎదురు నువ్వు ఉండగా నా ఏ కష్టం ఎదురైతదే. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. చౌటుపల్ మండలం ఆరేగూడ గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. నేర రహిత సమాజ నిర్మాణం కోసం గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు మనకు 36 కెమెరాలు మన గ్రామంలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ గ్రామాలని ఎందుకంటే ఇది గ్రామమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా సంబంధిత ఎవరైనా దాతలు ఎవరు ఉంటే వాలంటీర్ గా వచ్చేసి సీసీ కెమెరాలని మీరు ఇచ్చినట్లయితే మన గ్రామాలని నేరరహిత సమాజంలో భాగంగా మనం చూసుకోవడానికి ఆస్కారం ఉంటది. నేరాలను క్రమబద్ధీకరణ చేయడంలోనూ, నేరాలను అదుపులోకి తీసుకురావడంలోనూ, నేరస్తుల్ని గుర్తించడంలోనూ ఇది చక్కటి అవకాశం. కనుక సీసీ కెమెరాలను పెట్టుకోవడంతో పాటు వాటి మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం. ఈ కెమెరాలు కూడా మెయింటెనెన్స్ విషయంలో కూడా మన ఆర్గానిక్స్ వారు కంపెనీ వారు కూడా 20 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ మేము చూసుకుంటామని వాగ్దానం చేశారు. కనుక చాలా సంతోషకరమైన విషయం. కనుక ఈ విధంగా ప్రతి గ్రామానికి కూడా మేము సీసీ కెమెరాల విషయంలో మా డిఎస్పీ గారు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుము గట్టి ప్రతి గ్రామానికి కూడా సీసీ కెమెరాల కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మా చౌటుపల్ మండలంలో ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో ముఖ్యమైనటువంటి హైవే పక్కన ఉన్నటువంటి గ్రామాలను ముఖ్యంగా కేంద్రీకరిస్తున్నాం. తద్వారా కుగ్రామాలను కూడా చూస్తున్నాం. అన్ని గ్రామాలను కూడా సీసీ కెమెరాలను పెట్టించి నేరరహితంగా సమాజం కోసం పాటుపడాలి. దానిలో భాగంగా ప్రజలు కూడా మాకు సహకరించాలా. ఈ కెమెరాల విషయంలో మీరు కూడా మాకు చెప్తూ ఉండాలా. ఊళ్ళల్లో ఏం జరిగిన ఏ సమాచారం లేకున్నా కూడా మాకు 100 డైలే కాకుండా ఈ సీసీ కెమెరాల ద్వారా కూడా వీటిని కూడా సీసీ కెమెరాలని మేము మా పోలీస్ స్టేషన్స్ కూడా వీటిని అనుసంధానం చేస్తున్నాం. తద్వారా మీ పోలీస్ స్టేషన్ లో కూడా మా వాళ్ళు 24 గంటలు 24/7 మా కానిస్టేబుల్స్ ఉంటారు. వారు కూడా అక్కడి నుంచి సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండడం వల్ల మన నేరాలు అదుపులో చేయడానికి ఇది చక్కటి అవకాశం ఏర్పడుతుంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుక వాగు వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రహదారి వరద ఉధృతి కొట్టుకుపోయింది. దీంతో తెలంగాణలోని 26 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి దాపరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎస్వీలోని అంబేద్కర్ విగ్రహం నుండి పరిపాలనా భవనం వరకు అధ్యాపకులు నిరసన ర్యాలీ చేపట్టారు. 20 ఏళ్ల అనుభవం ఉన్న తమను పక్కన పెట్టి అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల్లో కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వడం దారుణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలలో ఈ విధంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయినటువంటి మేము ఈ ఆందోళన చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే, గత ప్రభుత్వము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ అన్యాయాన్ని పూరించి మాకు న్యాయం చేయవలసింది అనే ఉద్దేశంతో మెయిన్గా మేము ఈ ధర్నా కానీ ఈ ర్యాలీ కానీ పిలువనివ్వడం జరిగింది. ఏమంటే గత 20 సంవత్సరాల నుంచి అర్హత కలిగినటువంటి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని డబ్బులు లేక మరియు రాయలసీమ లాంటి ఈ వెనుకబాటుతనమైనటువంటి ఈ జిల్లాలలో మేము ఉన్నత చదువులు చదివి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మేమందరూ కూడా ఉన్నత చదువులు చదివి డబ్బులు లేక పిహెచ్డీలు ఎంతో ఇబ్బందులు పడి పిహెచ్డీలు చేసుకొని తద్వారా యూనివర్సిటీ ఇచ్చినటువంటి
తాత్కాలిక అధ్యాపక నియామకాల యొక్క నోటిఫికేషన్. కానీ మా సేవల్ని ఎవరు కూడా గుర్తించడం లేదు. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ ఫిల్ చేస్తామంటారు. ఎగ్జామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి మాకు. పర్మనెంట్ స్టాఫ్కి ఏమైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ మాకున్నాయి. కానీ మేము ఎందుకు పనికి రావడం లేదో మాకు అర్థం కావడం లేదు పర్మనెంట్ వాటికి. సో ఇప్పుడు మా స్టూడెంట్స్తో పాటు మళ్ళీ మమ్మల్ని ఎగ్జామ్ రాయమంటున్నారు. ఇదే విధంగా ఒకసారి మీరు చూసినట్లయితే అందరికీ 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలానే అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ అందరూ చాలామంది రిటైర్డ్ అయిపోతున్నారు. కాబట్టి దీనిని పరిగణలోనికి తీసుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయటము, మాకు ఏదైనా న్యాయం చేసి తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటారో ఏదైనా ఫిల్ చేసుకుంటారో మీ ఇష్టము. ఇంకొక విషయం ఏంటంటే అసోసియేట్ ప్రొఫెసర్స్కి ఇంటర్లో చేసిన వాళ్ళకి డిగ్రీ కాలేజ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి మాకెందుకు పర్మిషన్ ఇవ్వరు? 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది మా వాళ్ళకి, మాకెందుకు ఇవ్వటం లేదో మాకు అర్థం కాలేదు. మేము రోజు కూలీలుగా, దిన కూలీలుగా, గంటల కూలీలుగానే మిగిలిపోయి మా సర్వీసెస్ అంతా కూడా యూనివర్సిటీస్కి ఇస్తుంటాం. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు మిన్నంటాయి. గుంటూరులో మహిళను వ్యవస్థలను చేసిన ఘటనలో పాటు వరుస దాడులపై వైసీపీ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ మహిళా విభాగం నిరసన చేపట్టింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. జరిగిన ఒక సంఘటన గురించే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి దిగాము. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే పాటిస్తున్న టీడీపీ కూటమి నాయకులకి ఇది ఒక హెచ్చరికగా మిగలాలి. ఆడవారికి రక్షణ లేదు, ఆడవారికి భద్రత లేదు, ఆడవారి కోసము ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఒకటి హింసని ప్రేరేపిస్తూ ప్రతి చోట టీడీపీ నాయకులు గూండాల్లాగా మారి ఎక్కడ చిన్న కంప్లైంట్ వచ్చినా, ఎక్కడ ప్రజలు బయటికి వచ్చినా వాళ్ళ గొంతుకు తొక్కడానికి ఎంతవరకైనా దిగజారే పరిస్థితిలో వాళ్ళు వచ్చారు. నిన్నగాక మొన్న గుంటూరులో జరిగిన ఒక చిన్న వాటర్ మోటార్ గురించి ఒక సమస్యని ఆ అమ్మాయిని ఆమెని బట్టలు ఇప్పేసి రోడ్డు పైన కొట్టి హింసించి అంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? అసలు మీకు అడ్డు అదుపు లేదా? మిమ్మల్ని ప్రభుత్వంలోకి వచ్చాక మహిళల కోసము చట్టభద్రత కల్పిస్తాము, కొత్త చట్టాలు నిర్మిస్తాము అని చేయట్లేదు. ఇలాంటి ప్రభుత్వము తొందరలోనే పడిపోతుంది. ప్రజలందరూ కూడా మీకు వ్యతిరేకంగా ముందుకొస్తారు. మీకు వాళ్ళని బాధింపబడము, ఎవరో ఒకరు వేధించడము, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడము, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చెప్పుకున్న పోలీసు శాఖ కానీ ఎవరు కానీ గవర్నమెంట్ కానీ దానికి సరైన పరిణామాలు తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితులు ఈ రోజు లేకుండా పోయాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు జరిగిన చిత్తూరు జిల్లా చిన్న వెంకటంపల్లిలోని శివాలయంలో విచిత్రమైన ఘటన భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుంటే అది పాల రంగులోకి మారుతుండటంతో పూజారులు భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విషయం పరిసర ప్రాంతాల్లో వేగంగా వ్యాపించడంతో ఈ వింతను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో గుడికి తరలి వస్తున్నారు. అయితే ఇది ఎలాంటి అద్భుతం కాదు అని, కెమికల్ రియాక్షన్ ఉండడం వల్లే రంగు మారుతుందని కొందరు నిపుణులు భక్తులు స్పష్టం చేస్తున్నారు. దేవాయ చిన్న వెంకటంపల్లి గ్రామం, కాణిపాకం టు ఐరాల మెయిన్ రోడ్. ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. పూర్వంలో ఇక్కడ సంజీవరాయ వీరాంజనేయ స్వామి అనే దాదాపు 800 సంవత్సరాల పాత దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ మృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈరోజు విశేషమేమనగా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ధన కనక వస్తు వాహనాలు కాకుండా మన మనసులో ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. అందుకే ఈ ఆరుద్ర నక్షత్రం రోజు సోమవారం అంత విశేషం. మృత్యుంజయేశ్వర స్వామికి తెల్లవారుజామున 4 గంటల నుండి 11 గంటల వరకు రుద్రాభిషేకం జరిగింది.
రుద్రాక్షేత్రం తదుపరి మహామంగళారతి తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ క్షేత్రంలో ఎవరు ఈ శివుణ్ణి దర్శించుకుంటారో. ఇటీవలే రావులపాలెంలో జరిగిన సాయి హత్య కేసు సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో బాధితుడి కుటుంబాన్ని రాధారంగ మిత్రమండలి ఏపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుజ్జి పరామర్శించారు. ఇక శోకసంద్రంలో ఉన్న సాయి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి రాధారంగ మిత్రమండలి పూర్తి అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధారంగ మిత్రమండలి అనేది కులాలు మతాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితుడి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన కేసుని నీరుగార్చకుండా, అంటే నేనైతే ఎవరిని విమర్శించదలుచుకోలేదు, ఏ పార్టీని విమర్శించదలుచుకోలేదు. కానీ ఎందుకనంటే మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు తరచూ చెప్తూ ఉంటారు, చనిపోయిన వాళ్ళకి కానీ, లేకపోతే నిందితులకు కానీ, లేకపోతే అంతకులకు కానీ, లేకపోతే గంజాయి బ్యాచ్కి కానీ కులాలు ఉండవు. దయచేసి దీన్ని కులాల వారీగా చూడకుండా ఈ సాయి అనే కుటుంబానికి, అదే సాయిని ఎలాగో తీసుకురాలేం కాబట్టి అతి కిరాతంగా దారుణంగా హత్యగావించబడిన సాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఫ్యామిలీకి కల్పించాలని, అదీ కాకుండా ఈ హత్యలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని కఠినంగా శిక్ష పడేలాగా కూటమి ప్రభుత్వం అలాగే స్థానిక నాయకులు కూడా కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన రాజేష్ కొడమంచిలి హరీష్ ని సంప్రదించడం జరిగింది. మేము తను ఇలాగ జరిగిందన్న అని చెప్పడంతోనే హరీష్ ని తీసుకుని మేము ఇక్కడ రావడం జరిగింది. మేము భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి అన్యాయం కానీ జరిగితే ఎట్టి పరిస్థితులు ఈ కుటుంబం తరపున పోరాడతానికి మేము ముందుకు వస్తాం. అలాగే మీరు ఎప్పుడైనా సరే, నేను రావులపాలెం గ్రామానికి విచ్చేయడానికి గల ముఖ్య కారణం మన సాయి అనే యువకుడిని అతి కిరాతంగా, అతి దారుణంగా నమ్మించి అతనితో తిరుగుతున్న స్నేహితులే హతమార్చారని తెలిసి